ప్రియమైన వాళ్ళరా, ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందే ప్రతిసారి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, మనము మరణమగునంత మట్టుకు, ప్రభువారు వచ్చేంత మట్టుకు ఆయన సువార్తను మనం ప్రకటిస్తూ ఉండాలి. ప్రభు బల్లారాధనలో ఎప్పుడైనా సరే నువ్వు చేయి వేయచ్చు, ఎప్పుడు వేసినా యోగ్యంగా వేయాలి. తర్వాత నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆ ప్రభువారి యొక్క రక్త మాంసాల్లో పాలు పంపులు పొందాలి. ఎవరైతే అయోగ్యంగా పాలు పంపులు పొందుతారో వాళ్ళు రోగులు, బలహీనులు, చాలామంది చనిపోయారు. కాబట్టి ప్రభు నీకు 24 గంటలు సమయం ఇస్తే 24 గంటల్లో ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు? ఒకటి. తర్వాత ప్రభు నీకు కష్టార్జితాన్ని ఇస్తే దానిలో ఎంత మటుకు నువ్వు దేవుని పనికి ప్రయోజనకరంగా ఉంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సువార్త ప్రకటించడానికి వాడుతున్నావా? పరిచర్య క్షేమం కొరకు వాడుతున్నావా? లేదో ప్రతి కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలనని ప్రభు చెప్పాడు. ఆ విధమైన కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు వారి యొక్క రక్త మాంసాలు మన ఎదుట ఉన్నాయి, ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చక్కని విషయాలు మా దృష్టికి మీరు తీసుకుని వచ్చారు. మరణమగునంత మట్టుకు, మీరు వచ్చేంత మట్టుకు ప్రభా మీ యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి అనేకులకు తెలియచేయాలని, ఈ యొక్క శరీరాన్ని తిన్నప్పుడు, రక్తాన్ని త్రాగినప్పుడు మీరు మా పట్ల చేసిన త్యాగం, యాగం, శ్రమలు, పొందిన శ్రమలు మేము జ్ఞాపకం చేసుకోవాలని, అలాగే ఎవరు అయోగ్యంగా ఆ పాత్రలో ఉంది త్రాగకూడదు, ఆ శరీరాన్ని తినకూడదని, ఒకవేళ తిని తాగితే బలహీనులు, రోగులు చాలామంది నిద్రించారని. అయితే ప్రభు మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటే శిక్ష పొందకపోదుము. అవును నాయన, మేము అనేక విషయాల్లో బలహీనమే, ఎవరు బలవంతులం కాదు. మేము అనేక విషయాల్లో బలహీనమే, ఎవరు బలవంతులం కాదు. అయ్యా, పాపులను పారదోలలేదు, నీచులను నిందించలేదు, ద్రోహులు దౌర్భాగ్యులని మమ్మల్ని విడిచిపెట్టలేదు. అలాంటి పేతురు, అయ్యా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి పొమ్మంటే ప్రభు మీరు అన్నారు, పేతురు భయపడవద్దు, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టు జాలరుగా ఉండు అని అతనితో చెప్పారు. భయంలో ఉన్న వారిని ధైర్యాన్ని ఇచ్చారయ్యా, రోగులకి స్వస్థత ఇచ్చారయ్యా, కృంగిన వారిని లేవనెత్తుతూ వచ్చారు. అయ్యా ప్రభు, మీ రక్త మాంసాల్లో మేము పాలు పంపులు పొందుతూ ఉంటుండగా మరుగైన జ్ఞానముతో మీరు మమ్మల్ని నింపి ప్రభు పరిశుద్ధతను దయచేసి వాక్యానుసారంగా నడిపించబడే ధన్యత భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభు క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి.